మావయ్య, నన్ను క్షమించండి. అనాథగా పెరగాల్సిన నన్ను మీ సొంత బిడ్డగా అక్కున చేర్చుకొని పెంచారు. డాక్టర్గా నా ఇంతటి స్థాయికి కారణం మీరే మావయ్య, మీరే. కానీ నేను మాత్రం ఏ రకంగానూ మీ రుణం తీర్చుకోలేకపోతున్నాను. ఆఖరికి అత్తయ్య ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నేను ఏమీ చేయలేకపోతున్నాను. చాలా బాధగా ఉంది మావయ్య, బాధగా ఉంది. క్షమించండి మావయ్య. పెద్దమ్మా, వీటు మారినా ఫేటు మారినా మనుషుల మధ్య అనుబంధాలు, ఆప్యాయతలు ఇవేవీ మారవని రొంబ సంతృప్తితో నేను బతుకుతున్నాను. తెరియుమా? ఇప్పుడు అలాగే బతకవే, నిన్నెవడే ఆపేది? ఇంగ సిట్యువేషన్ పెద్దమ్మా. అంద యమజ పెట్టిన చిచ్చుతో అన్నీ కావేరి మధ్య రాకూడని గ్యాప్ ఏదైనా వచ్చునేమోనని భయంగా ఉంది. భువన బిడ్డగా కడుపున పుట్టాల్సిన కావేరి భువన ఇంటి గడపలో కోడలిగా అడుగుపెట్టింది. ఈ రుణానుబంధం ఎప్పటికీ విడిపోకూడదు. ఇంట్లో సమస్యలు పెరిగి మనశ్శాంతి కరువైతే రేపు ఆ యమజను ఎదుర్కొనే శక్తి మనకుండదు. ఇంట్లో ఈ పరిస్థితులన్నీ చక్కబడేలా చెయ్యాలి. పెద్దమ్మా, నువ్వు చెప్పిందే కరెక్ట్. అంద మాదిరే చేద్దాం వా. పెద్దమ్మా, అన్నీ కావేరి నిద్రలేచేలోపు మనం టిఫిన్ రెడీ చేద్దామా? అలాగే. భువనా, ఏంటమ్మా పొద్దున్నే లేచినట్టున్నావే? అవునత్తయ్య, అందరికీ కావలసిన టిఫిన్స్ కూడా రెడీ చేశాను. అని ఎనకు రొంబ సర్ప్రైజింగ్ గా ఉంది నేనిలా చూస్తా ఉంటే. రాత్రి వీటిలో జరిగింది మనసులో పెట్టుకుని బాధతో ఉంటావేమో అనుకున్నాను. కాని నీయే బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేస్తివి. నీ సూపర్ అన్నీ. కాకి, బాధతో మొహం మార్చుకుని కూర్చోవడమా పెద్దరికం అంటే? సమస్య వచ్చింది, దాన్ని పెద్దదానిగా సరిదిద్దాలి. అంతేకాని ముభావంగా నేను ముడుచుకుని పడుకుండిపోతే పిల్లలు వాళ్ళెలా ఉండాలి చెప్పు? నా కొడుకు కోడల సంతోషమే నాకు ముఖ్యం. అయినా వాళ్ళని అమ్మగా నేను అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకోవాలి? రానన్నా రా. రానన్నా, కావేరిని కూడా పిలు, అందరం కలిసి టిఫిన్ చేద్దాం. కావేరి రూమ్లో లేదమ్మా. లేదా? అదేంటి కాకి, నువ్వేమన్నా చూసావా? లేదన్నీ, వీటిలో కూడా ఎక్కడా కనిపించలేదు. నేను వాళ్ళ బెడ్రూంలో ఉందనుకున్నాను. అవునా? ఎక్కడికైనా బయటికెళ్ళిందా? చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు కదమ్మా. సరే నాన్న, ఒకసారి ఫోన్ చేయి. ఫోన్ రూమ్లో ఉందమ్మా. సరే, తీసుకురప్పు. కావేరి, నేను నీకోసమే చూస్తున్నాను. గంగకి ఎంతకీ జ్వరం తగ్గట్లేదు, ఇంజెక్షన్ కూడా ఏమీ పనిచేయట్లేదు. పాపం గంగ అత్తయ్య కోసం బాగా డిస్టర్బ్ అయింది. కావేరి, ఎంత ఓదార్చినా అవ్వట్లేదు.
నువ్వైనా తనకి కొంచెం ధైర్యం చెప్పు. పద బావా వెళ్దాం. కావేరి ఎక్కడున్నావు? గంగ దగ్గరకు వచ్చాను అర్జున్ బాబు. నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. కావేరి కావేరి ఏమైంది? నడు బావా. గంగా అక్క, అక్క, అమ్మ కోసం బెంగ పెట్టుకున్నావా? అమ్మని చూడాలనిపిస్తుందక్క. అమ్మ మనకి దూరం అవుతుందని భయం అవుతుందక్క. లేదు గంగా, లేదు. అమ్మకేం కాదు, నువ్వు భయపడగాకు. నేనున్నాను కదా గంగా. అమ్మకేం కానివ్వా, ఏం కానివ్వా, సరేనా? అక్క, ఏమైంది గంగా? అమ్మని చూడాలక్క, అమ్మతోని మాట్లాడాలక్క. నన్ను అమ్మతానికి తీసుకుపోవక్క, ప్లీజ్ అక్క, తీసుకుపోవక్క, ప్లీజ్ అక్క. పోదాం గంగా, అమ్మతానికి పోదాం. నేను తీసుకుపోతా కదా. బావా, గంగ టాబ్లెట్లు వేసుకుందా? అసలేమీ తినట్లేదు కావేరి. టాబ్లెట్స్ అలా ఎంటీ స్టొమక్లో వేయకూడదు కదా. గంగా, నువ్వు తినేసి టాబ్లెట్లు వేసుకో. ఆ తర్వాత అమ్మతానికి పోదాం, సరేనా? సరే అక్క. కావేరి, నేనిప్పుడే ఇడ్లీ తీసుకొస్తాను. 1 minute. కావేరి, సారక్క, ఇదొక్క ముక్కే తిను. కావేరి, టాబ్లెట్స్. ఇంకొంచెం తాగు. అక్క, ప్లీజ్ అక్క, అమ్మ దగ్గరికి పోదాం అక్క, ప్లీజ్ అక్క, వెళ్దాం అక్క, ప్లీజ్ అక్క. సరే రా, మెల్లగా.